SG న్యూస్ కి స్వాగతం. నేను సమన్విత. ముందుగా ప్రధానాంశాలు. పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కలెక్టరేట్ను ముట్టడించిన కార్మిక సంఘాలు. మీ ఇంటికి మీ భూమి ప్రారంభించిన ఎమ్మెల్యే. కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి, అధికారులు. విశాఖలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై గంజి కాసి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం గ్రీవెన్స్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిరసనగా మేము ఏం చేసాం, గంజి కాసుకుని తాగుతున్నాం రోడ్డు మీద. పెరిగిన ధరలకి నిత్యావసర వస్తువులకి నిరసనగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ ముమ్మడూరు నియోజకవర్గంలో మరి నిరసన వ్యక్తం చేసి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క మెమోరాండం రాసి మరి ఈవేళ గ్రీవెన్స్ హెలికాప్టర్ ఇక్కడ ఎంఆర్ఆర్కి ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈవేళ ఒక వినూత్న నిరసన ప్రదర్శన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కందిపప్పు దగ్గర నుంచి, అపరాల దగ్గర నుంచి, ఉల్లిపాయల దగ్గర నుంచి ఏ ఒక్క పేద ప్రజలు కూడా కొన్ని పరిస్థితులు ఇవాళ లేరు. ఎలా ఉందంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత గంజి తాగే పరిస్థితి ఉంది ఈవేళ. ఏ విధంగానూ కూడా ఈవేళ మరి పేద ప్రజలు బతికే పరిస్థితి లేదు ఈవేళ. ఖచ్చితంగా మరి ఈవేళ మేమందరం కూడా నడి రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమం పెట్టి మరి గంజి తాగి ఒక వినూత్న ప్రదర్శన చేయడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం కట్టడి చేయాలంటూ విశాఖ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వైఎస్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రభుత్వం స్పందించి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఏ రకం కూడా ప్రజల తాలూకా కష్టకాలు చూసుకునే పరిస్థితులు లేదు. ఇవాళ ప్రజాపాలన ఉన్నామా, మరి ఏమైనా అధ్యక్ష పాలన ఉన్నామా తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ ఇటు వ్యవసాయాలు కానీ, ఇటు వినియోగదారులు కానీ, ఇటు మధ్యతరగతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఏ సెక్షన్ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉండే పరిస్థితి లేదు. ఒక పక్క రాష్ట్ర విభజన జరిగిన సందర్భం ఎంతో బాధాకర పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ, రాష్ట్రం ఇంకా బలోపేతం కానప్పటికీ ఈ విభజన కష్టాలు అలా ఉంటుండగానే నిత్యావసర వస్తువులు పక్క తిరిగిపోయినాయి. ఓ పక్క రాష్ట్ర విభజన, ఓ పక్క ఉద్యోగుల్లో భవిష్యత్తు శూన్యం. ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో మా భవిష్యత్తుతో తెలియని పరిస్థితి ఒకటి. ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఇవాళ పప్పుల ధరలు తక్షణం తగ్గించాలి. బియ్యము, పప్పు, నూనె ఇవన్నీ కూడా తగ్గించాలి. మొన్నే బస్ ఛార్జీలు తగ్గించమని మేము ఉద్యమం చేస్తాం. ఈ భారం పెట్టకండి. ఇవాళ ప్రజల తాలూకు ఆదాయం వనరులు పెరిగే ఉపాధి మార్గాలు మీరు అన్వేషించలేదు. ఇవాళ ప్రజలకు ఆదాయం పెరిగే మార్గాలు మీరు అన్వేషించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు అన్వేషించలేదు. ఏ రకం కూడా అన్ని సెక్షన్లు కూడా నష్టపోతున్నాయి. కాబట్టి తక్షణం ప్రభుత్వమే ఈ ధాన్యాలు ఏవైతే పెరిగిపోయినాయో, పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ అన్నీ కూడా కాబట్టి దిగుమతి చేసుకొని మీరు సబ్సిడీతో ప్రజలకు అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా చెట్టూరు మండలం చింతత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన వన్నూరు స్వామి రాత్రి 6 బయట నిద్రించగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చింతర్లపల్లి గ్రామంలో గత రాత్రి కొద్దిగా గుర్తు తెలియని వ్యక్తులు హరిజన వన్నూరు స్వామికి బండతో తల మీద దెబ్బ ఉంది. ఇంటి ముందర పండుకుంటుంటే అర్ధరాత్రి 12 1 గంట ఆ ప్రాంతంలో 11 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో అతనికి హతమార్చారు. దీని మీద మనం కేసు తీసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఐటీడీఏను భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన సుమారు 7 మండలాలకు చెందిన తాపీ మేస్త్రులు ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ పెరిగిన ఇసుక రేట్లను తగ్గించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని అధికారులను కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివాలయం సెంటర్ వద్ద ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మన పొట్టి శ్రీరాములు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 55 రోజులు నిరాదీక్ష చేసి ప్రాణాలు అర్పించి ఈ రాష్ట్రాన్ని సాధించడానికి చాలా ఆమరణ నిరాహార దీక్ష చేసి తర్వాతనే మనకి ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. అందులో అతిశయోక్తి లేదు. చాలా సంతోషం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రథమాంధ్ర మహాసభ అని చెప్పి బాపట్ల పెట్టారు 1913 మే 26. అంటే ఈ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏర్పడడానికి కారణం ఒక తెలుగు వాళ్ళం. అలాంటి తెలుగు బిడ్డ మరి పొట్టి శ్రీరాములు గారు ఆయన త్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈరోజు కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచనతో విచ్ఛిన్నమైపోయిన రాష్ట్రం. నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పట్టణ విభాగం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. పట్టణంలో మన సోదర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ రోజున ధర్నా చేసి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు అనుగుణంగా పాలించవలసిన నాయకులు ఈ రోజు వాళ్ళు జేబులు నింపుకోవడానికి తప్పితే పేద ప్రజలు పట్టించుకోవడానికి అయితే మాత్రం ఈ రోజు ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వారిని తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తున్నాం. ఈ నాయకులు గాని బుద్ధి గాని మార్చుకోకుండా పేద ప్రజల పక్షాన నిలబడకుండా ఎంతసేపు ధనికుల పక్షాన నిలబడితే ఈ పేద ప్రజలు అందరూ ఒక్కసారిగా ఉప్పునిగా నీ మీద తిరగబడి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివ్వకుండా చేసే రోజులు ఇక గత కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. దాన్ని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల పక్షాన నిలబడాలని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు ఈ రోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నడు రోడ్డు మీద ఎక్కడైనా ధర్నాలు చేయడానికి. కాకినాడలో కార్మికులు కదం తొక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో 18 సంఘాల కార్మికులు ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చారో వాటన్నిటినీ పరిష్కారం చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం. జిల్లాలో నలుమూలల నుంచి దాదాపు 7-8 మంది కార్మికులు, మహిళా కార్మికులు, పురుషులు అందరూ కూడా వచ్చారు. అనేక రంగాలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బిల్డింగ్ వర్కర్లు, అలాగే ట్రాన్స్పోర్ట్ వర్కర్లు, అలాగే మంచినీటి సరఫరా కార్మికులు, రకరకాల కార్మికులు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఏ డిమాండ్ పరిష్కారం చేస్తున్నాడు? కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములు, పెట్టుబడిదారులు వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేస్తున్నాడు. కార్మికుల డిమాండ్ పరిష్కారం చేయట్లా. చంద్రబాబు నాయుడు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధిగా ఉన్నాడు. మేం కోరేది ఏంటంటే ఓట్లు వేసింది మేమయ్యా, ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ఏం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఫైనల్ కాదు, ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతోంది. కనీసం ఈసారితో ఏమైనా కదిలొస్తే సరే పరిష్కారం చేస్తే సరే, కాకపోతే రాష్ట్ర రాజధాని లక్షల మందితో ముంచెత్తుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాలను ప్రారంభించారు. అద్దెకట్ల తహసీల్దార్ సిహెచ్ శివప్రసాద్, జెడ్ బావారంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం జీన్యూస్తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీకి మీ భూమి అనే ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని, ఈ ప్రోగ్రామ్స్ని రైతుల శ్రేయోభిలాషకు దీన్ని పెట్టారు. దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉంది. పాస్బుక్లు సత్వరంగా వాళ్ళ ముంగిటికి చేరుతున్నాయి. మీ ఇంటికి మీ భూమి 2వ విడత కార్యక్రమం కరప మండలంలో ప్రారంభించడం జరిగింది. వాళ్ళ నుంచి ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, దీవన్ రిజిస్టర్ కానీ ఏమైనా పేర్లు, మార్పులు, చేర్పులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా రైతుకి ఎంఆర్ఓ గారు ఆఫీస్ ద్వారాగా వస్తాయి. విశాఖ జిల్లా భీమిలి మండలం మంగమారిపేట సముద్ర తీరాన రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణదారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు పలువురిని అదుపులోనికి తీసుకున్నారు. నాదేనండి. ఇంకోటి ఒకవేళ మీరు చేయిస్తే అంటే ఒక మొబైల్లో 2 ఉంటాయి కదా, మాది విశాఖ తనిష్ట ఫౌండేషన్ వారి సారథ్యంలో రాజమండ్రి జగద్గురు పీఠం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తట్టికొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తనిష్ట ఫౌండేషన్ ప్రతినిధి ఎన్ఎస్ శర్మ ఫౌండేషన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి జీన్యూస్ కు వివరించారు. मेरे कुछ खाली होना मैं
మేమందరం కూడా జగద్గురుపీఠం రాజమండ్రి ఆధ్యాత్మిక సేవా సంస్థ అక్కడి నుంచి వచ్చాము. ధనిష్ట ఫౌండేషన్ విశాఖపట్నం వారి సహకారంతో అందించేటువంటి స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వడం కోసమని కంటికొండ గ్రామం రావడం జరిగింది. సంజయ్ నగర్ స్కూల్లో ఈ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఇప్పటిదాకా పూర్తయింది. మా సంస్థ ధనిష్ట ఫౌండేషన్ ఇలా పేద విద్యార్థులను చదివించడం, తర్వాత పెద్ద పెద్ద పిల్లలను కూడా చదివించడం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే జగద్గురుపీఠం కూడా అనేక సేవా కార్యక్రమాలు, బాలభాను విద్యాలయాన్ని స్కూల్స్ నడుపుతుంది. జగద్గురుపీఠం అనేక ప్రాంతాల్లో స్కూల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, కోడూరు ఇట్లా అన్ని స్కూల్స్ అన్నింటిలోనూ స్కూల్స్ నడుపుతుంది. నాకు ఇక్కడ రాజమండ్రిలో కూడా ఈ చిన్నపిల్లలకి సంస్కృతం చిన్న చిన్న వినీతిపోద పాటలు అవి నేర్పడం అన్నీ కూడా జరుగుతుంది. మాస్టర్ ఎకరాల కృష్ణాచారి గారు పెట్టినటువంటి సంస్థ ఇది. సాంకేతిక పరిజ్ఞానంతో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని విశాఖలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇంకా కింది స్థాయి అధికారుల విభజన జరగకపోవడంతో వస్తున్న ఇబ్బందులను త్వరలో అధిగమిస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీ చేయాలంటే దానికి ముందు అంటే ఉన్న టెక్నాలజీని వాడుతున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రైన్స్, రోడ్స్, లైట్స్, ఈ 5 మెయిన్ ఇంపార్టెంట్. వీటిల్లో సాలిడ్ వేస్ట్ కూడా పర్మనెంట్ సొల్యూషను యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఒకటి టెండర్లు పిలిచిన తొందరలో ఓపెన్ చేస్తారు 1 వీక్ 10 డేస్లో. అది జస్ట్ అయితే తెచ్చాలకు 1.5 year అవుతుంది. ఈ లోపల మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కడెక్కడ అవసరం అక్కడ డస్ట్బిన్లు పెట్టి అవన్నీ తీసుకొచ్చి ఆ డస్ట్బిన్లు వేసి ఆ డస్ట్బిన్ లిఫ్ట్ చేసేట్టుగా చేయాలా. ఒకసారి మళ్ళీ అధికారులతో నేను రివ్యూ చేసి ఎక్కడెక్కడ షార్టేజ్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసేట్టు ఖచ్చితంగా చేస్తాను మీకు తెలియజేస్తున్నాను అండి. స్టేట్ డివైడ్ అయిన తర్వాత మీకు అందరికీ తెలుసు ఆఫీసర్లు ఈరోజు కూడా పూర్తిగా కాలేదు. టౌన్ ప్లానింగ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా మొన్న 2 months బ్యాక్ జాయిన్ అయ్యాడు. ఇంకా కొంతమంది అధికారులు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సింది. ఈ మధ్య కింద లెవెల్లో అధికారులు లేకుంటే నేను ఒక 5 months బ్యాక్ ఒక డెసిషన్ తీసుకొని యాక్చువల్గా బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్ని యాక్చువల్గా తీసుకొని అపాయింట్ చేసాం లోయర్ లెవెల్కి. అయితే మీరు చెప్పినట్టు హైయర్ లెవెల్కి కావాలి యాక్చువల్గాను. దానికి కూడా యాక్చువల్గా అక్కడి నుంచి మనకు రావాల్సిన వాళ్ళని కూడా పరిశీలి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, జాయింట్ కలెక్టర్ హరీష్ జవహర్లాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు రెవెన్యూ మంత్రి గారు పంపినటువంటి సందేశాన్ని ఒకసారి దీని ద్వారా భూముల వివరాలు ఎవరి భూమి వివరాలు ఈ మండలంలో ఫిర్యాదులు వస్తే అందులో 1478ని పరిష్కరించడం జరిగింది, 471 తిరస్కరణ జరిగింది. అదేవిధంగా మన ఇప్పకుండా గ్రామంలో 78 అర్జీలు వస్తే 64 పరిష్కరించారు, ఇంకా 14ని తిరస్కరించారు. వాటిని కూడా మీ సేవ ద్వారా అర్జీ పెట్టుకుంటే మనం పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మీ ఇంటికి మీ భూమి అనే కార్యక్రమం సెకండ్ ఫేజ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మన రెండో విడత కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు గుంటూరు జిల్లా మొదలపూర్ గ్రామంలో అది కూడా ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టి రికార్డ్ సభ్యం కూడా సులువు చేయాలని రెవెన్యూ వ్యవస్థలో సుమారు 70 సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి అవసరాన్ని బట్టి ప్రజలకు ఉపయోగం ప్రజల అవసరాన్ని బట్టి తీసుకునే పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పినిపి విశ్వరూప్, కుడుపుడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పేద ప్రజలుగా సామాన్యమైన ఏ ప్రజలు కూడా బతకలేనటువంటి పరిస్థితి వేళ తీసుకొచ్చారు. అన్ని రేట్లు, పప్పుల రేట్లు వేళ 220 రూపాయలు కందిపప్పు అమ్ముతుందంటే ఎంత దారుణమైన పరిస్థితితో ఆడవాళ్ళు ఎంత ఏడుస్తున్నారు ఆయన తెలుసు. రోజు 16 నెలలు అయింది ఆయన వచ్చి, 16 నెలలు రోజు పెంచడమే, అన్ని పెంచడమే మొత్తం. మరి మళ్ళీ వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఓట్లు వేయించుకుని ఎగ్గించుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మాకు అర్థమవుతుంది. లేడీస్ ఆవిడ మొత్తం అందరూ కూడా అసలు జన ప్రధానిగా అంతా కూడా చాలా బాధపడుతున్నారు ఈ రేట్లు పెంచడం ఉంటే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే కనుక ఉంటే కనుక దీనికి ఇంకా ఉచితం చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎలా అయినా సరే ఆయన గద్దె దింపాలి మేము, అంతే. ఇంకా ఏంటంటే లేకపోతే ప్రజలకు మనం ఏం చేయలేము. మంచి నెల్లూరులో సినీ హీరోయిన్ తమన్నా సందడి చేశారు. నెల్లూరు నగర మినీ బైపాస్ రోడ్లో మల్బార్ గోల్డ్ షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ ఆధునికతకు అనుగుణంగా మహిళలను ఆకట్టుకునేలా బంగారు ఆభరణాలు ఈ షోరూమ్ నందు అందుబాటులో ఉంటాయన్నారు. కెమెరా దించు, నేను పీడిస్తాను. So Malabar Gold and Diamonds కూడా ఇక్కడ ఆవిష్కరిస్తోంది. మేడం కొంచెం ముందుకు రండి మేడం. అది తీసుకోండి మేడం. నాకు పర్సనల్గా వాళ్ళ జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ముంబైలో వాళ్ళకి ఒక స్టోర్ ఉంది నా ఇంటి పక్కన. నేను అక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఒక టైం షాపింగ్ చేశాను. అండ్ ఐ లవ్ దేర్ స్టఫ్. దే ఆర్ రియలీ వెరీ వెరీ క్లాసీ స్టఫ్. నాకు పర్సనల్గా అంటే చాలా చాలా ఇష్టం. అండ్ చాలా హ్యాపీ. నెల్లూరులో 3rd or 4th టైం వస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అషర్ గారికి నన్ను స్టోర్ చూపించారు. ఇప్పుడు నాకు మళ్ళీ ఐడియాస్ వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ షాపింగ్ చేయాలి ఆలోచిస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చి మళ్ళీ షాపింగ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు బెంగాల్ టైగర్ రిలీజ్ అయిపోతుంది 27th November. దాని తర్వాత ఊపిరి ఉంది, విచ్ ఇస్ అ బైలింగ్వల్. సో అది తమిళ్లో కూడా వస్తాయి కూడా, అండ్ తెలుగులో ఊపిరి. సో 2 films are coming back to back. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గెద్దెనాపల్లిలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గూడాల శ్రీను మాట్లాడుతూ పేద దళితులకు ప్రభుత్వ సీలింగ్ భూములను పంచాలని డిమాండ్ చేశారు. ఈ జాతీయ దళిత ఐక్య సమైక్య ద్వారా ఎన్నో పోరాటాలు చేశాము. దళితులకు, అణగారిన ప్రజలకు ఎస్ఎండ్ ల్యాండ్ భూములను, ఇళ్ల పట్టాలను ఇప్పించమని ఎన్నో ప్రభుత్వాలని కోరినప్పటికీ కూడా మా యొక్క పోరాటాలను అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం తప్పుడు దాడి తొక్కుతూ మమ్మల్ని అణచాలని చూస్తుంది. అయితే శ్రీ లేటు పంతో సీతారామూర్తి గారి గెద్దనపల్లిలో ఉన్న 65 ఎకరాల సుమారు భూమిని, బెనామీ భూములను, ప్రభుత్వ భూములను మా యొక్క దళితులకు పంచాలని గత 10 సంవత్సరాల బట్టి నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మా ఉద్యమాన్ని అణిసివేసి మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని అణగార్చడానికే చూస్తుంది తప్ప ప్రభుత్వం మా యొక్క ఉద్యమాలకు విలువెత్తలేదు. అందులో భాగంగానే ఈ యొక్క 65 ఎకరాల ఎస్ఎన్ ప్రభుత్వ భూమిని కూడా బినామీ భూములను దళితులకు పంచాలని, పంచని పక్షంలో ఎంతటి త్యాగాలకైనా సరే మేము ఉద్యమిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలి, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు.
ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, కలెక్టరేట్ను ముట్టడించిన కార్మిక సంఘాలు. మీ ఇంటికి మీ భూమి ప్రారంభించిన ఎమ్మెల్యే, కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి, అధికారులు. విశాఖలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తాం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.